సుందరాకాండ 12వ సర్గ. నిన్నటి సర్గలో హనుమంతుడు మొత్తం రావణుడి సేన మందిరం అంతా వెతికాడు. అక్కడున్న ఆడవాళ్ళందరినీ వెతికాడు. ఎక్కడా కూడా సీతాదేవి కనిపించలేదు. కొంచెంసేపు బాధపడతాడు. బాధపడి లేదు లేదు అని మళ్ళీ ఉత్సాహం పుంజుకొని మళ్ళీ వెతకడానికే ప్రయత్నిస్తాడు. అయితే ఈరోజు రావణాంతఃపురంలో ఉన్నటువంటి చిత్రగృహాలు, లతాగృహాలు, నిశిగృహాలు అన్నీ కూడా వెతికేస్తాడు. అక్కడ కూడా సీత కనిపించలేదు. అప్పుడు హనుమంతుడికి అసలు సీత బ్రతికే ఉందా అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. ఇలాంటి వికృతమైన రాక్షసుల్ని చూసి ఆమె భయానికి మరణించి ఉంటుంది. లేదా ఈ రావణాసురుడు తన మాట ఎంతకీ వినట్లేదని చెప్పేసి ఈమెని చంపేసి ఉంటాడు. లేకపోతే ఆమె రాముడి వియోగం తట్టుకోలేక ఈ పాటికి మరణించి ఉంటుంది. ఇలా అనుకుంటూ ఉంటాడు. అయితే ఏది ఏమైనా సరే నేను సీత జాడ కనుక్కుందే ఇక్కడి నుంచి వెళ్ళటానికి లేదు అని అనుకుంటాడు. ఎందుకంటే నన్ను నమ్మి పంపించినటువంటి ఈ వానరులు అందరూ కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జాంబవంతుడు నా మీద నమ్మకంతో నన్ను ఇంత దూరం పంపించాడు. నెల రోజుల పాటు రాత్రి పగలు లేకుండా సీత కోసం అహర్నిశలు మేమంతా వెతికింది ఇందుకోసమేనా? సీతాదేవిని ఇప్పుడు నేను కనుక్కోకపోతే అక్కడ సుగ్రీవుడిచ్చిన ఆజ్ఞని పాటించిన వాడిని కాదు. కాబట్టి నన్ను తప్పకుండా సుగ్రీవుడు శిక్షిస్తాడు. నా కోసం సముద్రం ఒడ్డున ఎదురు చూస్తున్న వానర వీరులందరూ కూడా నిరుత్సాహపడతారు. రాముడికి నేను ఇచ్చిన మాట తప్పిపోతుంది. ఎలాగైనా సరే నేను సీతను కనుక్కోవాలి అని చెప్పేసి మళ్ళీ మనసులో అనుకుంటాడండి. చూసారా అండి, హనుమంతుడు ఆ సీత కోసం పడ్డ తపన అంతా ఇంత కాదండి. ఆ వెతికి 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 ఎక్కడా సీత జాడ కనిపించదు. అయితే అప్పుడు అనుకుంటాడు అనమాట, అయ్యో నేను ఇట్లా నిరాశ నిస్పృహలకి గురవ్వకూడదు. పని ఉన్నప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలి, అంతేగాని అలాగా నిర్వీర్యం అయిపోకూడదని చెప్పి మళ్ళీ తనకు తనే చెప్పుకుంటాడు సమాధానం. చెప్పుకొని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని ఈసారి మనము ప్రముఖుల ఇళ్ళని వెతికేసాం కదా, ఈసారి చిన్న చిన్న ఇళ్ళని గృహాలను కూడా వెతికేస్తాను అని చెప్పేసి మళ్ళీ తన వెతకటము మొదలు పెట్టేస్తాడు. అయితే అక్కడున్న చిన్న చిన్న ఇళ్ళని ప్రతి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తలుపు వెనకాల అంటే సీత గురించిన ఏదైనా ఆధారం కనపడుతుందేమో అని చెప్పేసి అరుగు కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, మొత్తం అన్నీ వెతికేస్తూ ఉంటాడనమాట. అయినా కూడా సీత జాడెక్కడ ఇతనికి కనబడదు. అలా వెతికే సందర్భంలో ఎంతోమంది అందమైన కన్యలు, వికృతమైన రూపాల గల రాక్షస స్త్రీలు, అలాగే నాగవంశానికి చెందినటువంటి స్త్రీలు ఎంతోమంది కనిపించారు. అంతేకాకుండా రావణాసురుడి యుద్ధంలో గెలిచినటువంటి కన్యలు అందరినీ కూడా అక్కడ కనిపించారు. ఇలా ఎవరిని చూసినా ఎవరిలోనూ సీతాదేవి కనిపించలేదు. అలా చెట్టు పుట్ట అనకుండా మొత్తం అన్నీ వెతికేసినటువంటి హనుమంతుడు ఆ పుష్పక విమానం నుంచి కిందకి దిగి ఇలాగా నిరుత్సాహంగా అయిపోతాడు. మళ్ళీ చూసారండి, వెతకటము, మళ్ళీ ధైర్యం తెచ్చుకోవటము, మళ్ళీ వెతకటము, మళ్ళీ ధైర్యం తెచ్చుకోవటం, మళ్ళీ వెతకటం. హనుమంతుడు 1వ సర్గలో లంక దగ్గర దిగుతాడండి. ఇంకా 2వ సర్గ నుంచి సీతను వెతకడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం 12వ సర్గకు వచ్చాము. ఈ ప్రాసెస్లో ఎంత వెతుకుతున్నాడో చూడండి ఆంజనేయ స్వామి. వెతుకుతున్నాడు, బాధపడుతున్నాడు. సీతాదేవి ఒక్కొక్కసారి మరణించిందేమోనని ఆలోచన వస్తూ ఉంటుంది. తనకి తనే సమాధానం చెప్పుకుంటూ అలా వెతుకుతూనే వెతుకుతూనే ఉన్నాడు. హనుమంతుడు అంతటి వాడే అంత ధైర్యం కోల్పోయినప్పుడు మామూలు మనుషులం మనకి మాత్రం చాలా సందర్భాల్లో నిరుత్సాహం కలగకుండా ఉంటుందా అండి? భయం లేకుండా ఉంటుందా? అలాంటి సందర్భాల్లో మనకి మనం సమాధానం చెప్పుకొని ధైర్యంగా నుంచోవాలని మనకి ఇక్కడ హనుమంతుడు నేర్పిస్తున్నాడండి. అలా మళ్ళీ నిరుత్సాహపడ్డ హనుమంతుడు ఏం చేస్తాడో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.